బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు సైతం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిసే అవకాశం దక్కిందన్నారు. కమిషన్ కక్కుర్తితోనే కాళేశ్వరం కట్టడం వల్ల ఇప్పుడు సాగునీటి కష్టాలు ఏర్పడ్డాయని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై కమిటీ వేసిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు చెప్పారు జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నట్టు చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిరూపించేస్తామని చెప్పిన ఒక వాగ్దానానికి భిన్నంగా ఏదైతుందో దాన్ని అసలుగా మూసేసిందా. పెద్ద రాష్ట్ర రైతాంగం అంతా తీవ్ర ఆందోళన చేయటం, శాసనసభలో అప్పుడు నేను పలు పర్యాయాలు ఏదైతుందో సభలో అంశాన్ని లేవనెత్తింది. అప్పుడు శాసనసభ్యుడిగా ఉంటుంది 2014-18 మధ్య కాలం. చివరికి ఏదైతే సందర్భంగా కేసీఆర్ గారు ఏదైతున్నదో అప్పుడు ఒక విధంగా అంటే ఎకసక్కంగా నువ్వు నడుపుతావు నడుపు నీకే తప్ప అందరూ కూడా గమనించే పత్రికలు కూడా వచ్చింది. ఎలక్ట్రా ఇప్పటి కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు, మేము నీకు ఇస్తా ఉన్నా కదా నడుపు అని చెప్పని. ఇప్పుడు నేను నడపాలని చెప్పానంటే అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న 51% వాటా సంగతి తెలుసా? ఆ 51% వాటా తీర్చకుండా నువ్వు నడిపోయి చూస్తా నేను ఇప్పుడు అంటారు కదా కూడా చెప్పుకుంటా ఆ మంచి నువ్వు చెప్పు అంటే అంత ఎకసక్కంగా అంటే అంశం ఏదైతుందో దాన్ని ఏ విధంగా వాళ్ళు ఆలోచన తీసుకుని చెప్పి దయచేసి గమనించాడని చెప్పండి. ఇవాళ మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతమే కానీ, నిజామాబాద్ జిల్లా బోధన్ కానీ, మెదక్ జిల్లా ముంబూచిపల్లి కానీ, ఇది 3 ప్రాంతాలు విస్తరించబడి ఈ 3 ప్రాంతాలు విస్తరించబడిన చక్కెర కర్మాగారాలు అన్ని కూడా పునఃప్రారంభం చేయబడే విధంగా పరిశీలించడానికి ఇది కమిటీ వేయడం జరిగింది. శ్రీధర్బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారు, ఎందుకంటే ఇది పరిశ్రమల శాఖ మంత్రి వారు కాబట్టి ఏదైతుందో వారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పరిశ్రమ ఏదైతుందో ఒక విధంగా ఒక నూతన పరిశ్రమ ఆరంభింపజేసినట్టు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ మేరకు మనం రాయితీలు పొందగలుగుతాము, కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా రాయితీలు పొందే అవకాశం ఉన్నదా, కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా రాయితీలు పొందే అవకాశం ఉన్నదా, కాయిలా పడ్డ పరిశ్రమల పునఃప్రారంభానికి ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీలు పొందే అవకాశం ఉన్నది. అట్లాగే దీనికి ఏదైతే సపోజ్ మనకు ఎలక్ట్రిసిటీ ఇన్సెంటివ్ మనం పొందగలగచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందగలగచ్చు. ఇవన్నీ స్టడీ చేయడానికి దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి, ఆ రివైవల్ అనేది ఏదైతుందో 2 మాసాల కూడా రిపోర్ట్ ఇచ్చే విధంగా స్టడీ చేసి ఆ రిపోర్ట్ కి అనుగుణంగా ఏదైతుందో 1 సంవత్సర కాలంలో ఏదైతుందో దీన్ని పునఃప్రారంభం చేసే విధంగా చర్యలు చేపట్టాలని భావనతోని